నువ్వు తీస్తావా లాక్ తీసి 1432 లాక్. లెగ్ తమ్ముడు లెగ్స్ బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తా తమ్ముడు. నా గురించి చేశాను తమ్ముడు. ఏంటి తమ్ముడు లెగ్స్ పళ్ళు కూడా తమ్ముకుండా ఆటలంటున్నావేంటి తమ్ముడు? రోజు కడిగే మామూలుగా రోజు కడిగే మొహం అయితే రోజు కడగకుండా ఉండకూడదు తమ్ముడు. కడుగులేక అలా అనకు తమ్ముడు, వెళ్ళి మొహం కడుక్కో తమ్ముడు. కడుగులేక చేతిలో కృష్ణసాను కదా భోజనం ఆడుతాను సైడ్ కదా 5 వందలు కదా బాబా ఇచ్చు చెప్తే ఎవడు ఇప్పించాడు తమ్ముడు? సర్లే ఏదో చేద్దాం. సరే అందరూ ఉండరా ఇక్కడ జీవిడ కోడిలు తిరుగుతున్నాయంట, మనం కూడా వెళ్దాం రండి. ఎక్కడ ఎవరన్నా ఇదిగోండి. హలో హలో ఎవరమ్మా? మీరమ్మా కుజ్జినపల్లి వచ్చేసి హైవే ఉంటుందమ్మా. ఆ హైవేలో నుంచి తినంగా వచ్చేసి అంబేద్కర్ సెంటర్ ఉంటుందమ్మా. అక్కడ మన గుడి అడిగితే డైరెక్టర్ చెప్పేస్తాడమ్మా. అయినా నేను ఈరోజు ఉంటలేదమ్మా, ఇక్కడెక్కడో జీవి క్రికెట్ పోటీలు ఆడుతున్నారు, అక్కడికి వెళ్తున్నాను. వస్తా గోధుదానము, అన్నదానము, వస్త్రదానము చేసి ఓ నల్లకోడి 2 కొబ్బరికాయలు తెచ్చి నా కాలికి నమస్కారం ఇచ్చారంటే చూపుడు మాత్రం శుభంగా జరుగుతుందమ్మా. అరే సమత ఇక్కడ చెట్టు అంత మనిషిని కనిపిస్తే గుద్దేద్దం ఏంట్రా సమట. అబ్బా వీడి గొడ్డు మాసం తెగ తినేస్తున్నట్టు గట్టిగా తినేసింది. తిడతంటే ముద్దులు పెడతాం ఏంట్రా సమట. నీకు చిన్నప్పుడు సూపుడు మాత్రం నేనేసాను, పిల్లలా ఉండేవాడి దొంగలా తయారయ్యా. నా చూపుడు మాత్రం అలా పనిచేసిందిరా నీకు. పెళ్లిలో మీ పనికి నేనే వేసాను. నువ్వే నేరా లాగింది సవట. చాలా బిజీగా ఉన్నా. శివాలయం కూడా భూమిలో పెడుతుంటే అక్కడ ఉన్నాను పంపించారు. అమ్మగారిని అడిగి 4 కప్పులు క్యారేజీ పెట్టుకుని వెళ్ళి పంతులు గారు పులిహారి దద్దోజనం పెట్టమన్నారని చెప్పితే పెడతారా. 1 కప్పులో దద్దోజనం, 1 కప్పులో పులిహారి. బూర్లేస్తున్నారేంట్రా? ఊర్లో అల్వా బూర్లేస్తున్నారు మంత్రి గారు. అల్వా బూర్లు అంటే నాకు చాలా ఇష్టం రా. 1 కప్పులో అల్వా బూర్లు కూడా పెట్టుకొచ్చాయా? పప్పు మాత్రం మర్చిపోకరే. అయ్యో పంతులు గారు మీరు పప్పు తినకండి. ఏరా ఏ పాపం చేశాను బాబా? మొన్న పెళ్లిలో బ్యాండా సౌండ్ కంటే మీ సౌండ్ ఎక్కువ వచ్చింది. ఆ మాత్రం ఉండలరా మరి. తట్టుకునేవాళ్ళు మేము మీరేంటి? సరే ఎల్లరా, అక్కడ ఏంటో జరిగితే అక్కడికి వెళ్ళొస్తాను. సరే పంతులు గారు. హాయ్, ఐ యామ్ బిజినెస్ మ్యాన్. హలో హలో పిఏ, ఎక్కడున్నా? అమ్మగారికి ఇంటికి వెళ్ళి అమ్మగారికి టిఫిన్కి ఎటండి ఇడ్లీ, అమెరికా నుండి ఆపాలు, ఛత్తీస్గఢ్ నుండి చట్నీ ఎట్టుకెళ్ళి ఇవి. అమ్మగారు నీ ఫోన్ వస్తుంటే గుండె దడెక్కేస్తుందిరా. ఎంత డబ్బున్నా ఉన్నా సరే పిల్లమాట భయపడాలి కదరా. సరే నీతో 5 నిమిషాలు ఉంటుంది, నాకు 5 కోట్లు లాస్ అవుతాను. సరే పెట్టు. హాయ్, ఐ యామ్ బిజినెస్ మ్యాన్. యూరోప్, ఇటలీ, లండన్ మొత్తం తిరిగి వచ్చాను. ఎక్కడెక్కడో జీవగడ్డం పొడి జరుగుతుంటే వచ్చాను. ఆ జీవగడ్డం కూడా నాకు వస్తే నాకు తిరిగే లేదు. 1,00,000, 2 లక్షల కోట్లు ఎంత ఖర్చున పర్లే, ఫోన్పే చేసి తీసుకుంటాం. Thank you.